UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేనేమంటున్నాంటే ఏదో ఒక ఆరోపణ చేయాలనేది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అలవాటు. అంటే నేనేమంటున్నా, ఈరోజు భారతదేశంలో అవినీతి లేని పాలన అందించినటువంటి గొప్ప రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ. గతంలో మనం చూసినాం, కాంగ్రెస్ హయాంలో మహిళల్ని జైల్లోకి పంపించినటువంటి ఘనత. ఓకేనా, వాళ్ళు భూమిని వదలలే, ఆకాశాన్ని వదలలే, నీళ్ళని వదలలే, బొగ్గుని వదలలే, దేన్ని వదలలే, మొత్తం ఎక్కడ చూడు స్కామ్ 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 స్కామ్. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో 11వ ఏట ఈరోజు ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక్క కేంద్ర మంత్రి మీద ఆరోపణ చెప్పండి, ఒక అవినీతి పాలన ఒక్క కేంద్ర మంత్రి మీద. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతోనే గొప్పగా ప్రజలకి ఒక అంటే చిట్ట చివర కూర్చున్నటువంటి బంతిలో కూర్చున్నటువంటి ఫలాలు అందాలనే నినాదం ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ రైతుల కోసం కావచ్చు, చిన్నగా చూసుకుందాం, అసలు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇవన్నీ ఇవాళ రైతులు ఎంత చెల్లిస్తున్నారు? యూరియా మీద 250 ఎంత చెల్లిస్తారు, డిఏపి మీద 400 ఏమో. కానీ పైన 1800 2000 రూపాయలు ఎవరు చెల్లిస్తున్నారు? ఇవాళ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ భరిస్తూ ఉంది అవన్నీ కూడా. అది రైతులకు చేస్తున్నదే కదా. బేటీ బచావ్ బేటీ పడావ్ అనేసి పిల్లల్ని, ఆడపిల్లల్ని బతికించుకోవాలనే నినాదంతో పనిచేస్తూ ఉంది. ఎవరు పనిచేస్తూ ఉన్నారు? ఇవాళ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంగా పుట్టాలని చెప్పేసి అంగన్వాడీ స్కూల్స్లలో కూడా మంచి పోషకమైన ఆహారాలు అందిస్తున్నటువంటిది ఎవరు చేస్తూ ఉన్నారు? కేంద్రమే కదా. అంటే భారతదేశానికి బంగారు బాట వేయాల్సింది ఇవాళ పుట్టబోయే బిడ్డలు. కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ ఫస్ట్ ఆరోగ్యంగా పుట్టాలన్న నినాదమే ఎంత గొప్ప నినాదం. ఇవాళ ఇంటింటికి టాయిలెట్స్ అనేది ఎంత గొప్ప నినాదం. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది కదా, పేదవాళ్ళ కోసమే కదా. ఇవాళ ఇండ్లు కట్టుకోవడానికి కూడా నేనేమంటున్నా, ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఇండ్లు కట్టుకోవడానికి వాళ్ళకు లోన్లు ఇవ్వటం కావచ్చు. ఇవాళ అన్ని రకాలుగా ఏ రకంగా చూస్తున్నా యువత చాలా మటుకు బయట దేశాలలో పోయి ఉద్యోగాల కోసం పోయి వాళ్ళు ఎంతో మంది అసలు అక్కడ సరిగా ఉద్యోగాలు సక్సెస్ అవ్వలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మన భారతదేశ యువతకు కూడా ఇవాళ వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి, ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి వితౌట్ సెక్యూరిటీతో కూడా లోన్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసం కాదా? ఓకే, లోన్స్ తీసుకొచ్చింది బాగానే ఉంది, ఇదంతా కూడా మంచిగానే ఉంది. కానీ మరి అట్ ద సేమ్ టైం ఏదైతే ఇల్లులు కట్టుకోవడానికి లోన్ల అవకాశం కల్పిస్తుందో, ఈ యొక్క మరుగుదొడ్లు ఏదైతే కట్టించిందో, ఇవన్నీ చేసిన భారతీయ జనతా పార్టీ కదా మేడం. ఇక్కడ రేట్లు పెంచింది, పన్నులు ఎక్కువ విధిస్తుంది, అన్ని కూడా భారతీయ జనతా పార్టీ జరుగుతా ఉన్నాయి. మీరు ఒకటి ఏం చేస్తుంటారంటే, రేట్లు పెరిగిండ్రు, రేట్లు ఇవాళ ఉన్న రేటు రేపు ఎట్లాగా ఉండదు. అంటే ప్రతి దానికి ఇవాళ మనం కొన్నటువంటి ఒక ఉప్పు దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం, పప్పు దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం, ఏది కూడా పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ పెంచింది అనే దానికంటే ఇదంతా కూడా సరే జరుగుతున్న కాలాన్ని బట్టి కూడా ఇవన్నీ మార్పులు జరుగుతాయని ఆలోచన ఎందుకు పెట్టుకోరు? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర మాత్రం రేట్లు లేవా? వాళ్ళు మాత్రం ఫ్రీగా ఇచ్చేస్తున్నారా? దాంట్లో వాళ్ళే చెప్తా ఉన్నారు, స్వయంగా జనాలు కూడా కొందరు అంటారు వాళ్ళ దాంట్లో 50% పెరిగితే మీ దాంట్లో దాన్ని డబల్ చేసి. అది తప్పుడు ప్రచారాలు, తప్పుడు వ్యవహారాలు. ఎందుకంటే దేశం బాగుండాలని చేస్తున్నటువంటి మా పార్టీ, ఇతర పార్టీలు ఏంటి అంటే వాళ్ళ ఖజానా ఎట్లా నింపుకోవాలనేసి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఇక వాళ్ళకు మాకు పొంతన లేదు, నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉంటది. మేమున్నదల్లా ప్రజల కోసం, ప్రజల దగ్గరికి వెళ్ళి మంచి పాలన అందించాలంటే నినాదంతో ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ. మేడం, నేను అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగిన, మీరు తెలివిగా బాగా దాన్ని తిప్పేసిర్రు. అసలు నేను తెలంగాణలో బీజేపీ వేడి తగ్గింది అని అన్నా, దానికి నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. ఓకే, వేడి ఎప్పుడు కూడా తగ్గదు. భారతీయ జనతా చెప్పిన నేనేమి యాక్టివ్ ఉన్నారా మీ బీజేపీ నాయకులు? లేదే 30 లక్షల మెంబర్షిప్ అవుతుందా? నేనేం అడుగుతున్నా మేడం, గెలిచిన తర్వాత అయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల. మొన్న కదా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్య 2-3 సార్లు ధర్నాలు చేసిండు కదా, ఇంద్ర పార్క్ దగ్గర దీక్షలో కూర్చున్నాడు కదా. ఎందుకు కూర్చున్నాడు? ప్రజా సమస్యల మీదే కదా. అప్పుడు అందరు కూడా ఉన్నారు కదా, అందరు పాల్గొన్నారు. 10 ఏళ్ళు పాలించినప్పుడు కేసీఆర్ మీద ఏ రకంగా అయితే పోరాటం చేసిరో మీరు, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా, డైరెక్ట్లీ అప్రిషియేట్ చేస్తున్నా. అంతటి పోరాట పట్టిమ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా 11 నెలలు, అదే 11 నెలలు
11 నెలల్లో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేమి వాగ్దానాలు చేసింది, ఏం నెరవేర్చలేదు, ఇదంతా బూటకం అనేది తేలిపోయింది. ప్రజలకు కూడా అర్థమైంది ఈ రోజు. గ్యారెంటీల పైన అప్పుడు కేసీఆర్ పైన చేసినంత పోరాటం ఇప్పుడు చేస్తున్నారా? అరే 100% చేస్తాం, ఇంకా చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత సమయం ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత సమయం ఇవ్వాలి, ఆ గవర్నమెంట్ కూడా వెంటనే ఇవ్వాలి నెరవేర్చమంటే నెరవేర్చలేరు కదా. ఆల్రెడీ 11 నెలల కాలం గడిచిపోయింది, ఇక చాలు, ఇక వాళ్ళు చేయలేరు అనేది ప్రజలు నిర్ణయమైంది, మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా దాని మీద యుద్ధం, ఫైటింగ్ అన్ని చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీ మాట ఏంటంటే టైం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం అనేది మీ మాట. బయట వినిపిస్తున్న మాట ఏంటంటే కావాలనే రేవంత్ రెడ్డిని నరేంద్ర మోడీ లైట్ తీసుకున్నాడు, వీళ్ళిద్దరికి మంచి సంబంధం ఏమున్నది, కొన్ని రోజులు చేసుకొని ఎట్లనన్నా ఆయనకు నచ్చినట్టు కొందరు కూడా చాలా మంది అంటారు కదా, రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తాడు నూకుంటున్నాడు అని కూడా అంటున్నారు, అనుకుంటారు కదా, అట్లా కూడా అంటున్నారు. అదే మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా వస్తాడు అంటలేరా? ఇదేమో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా, ప్రియాంక గాంధీ కూడా ఇక వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ప్రధానమంత్రులు అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఇదంతా ఈ పంచాయతీ మనకెందుకు, ఇక బీజేపీలో జాయిన్ అయితే బాగుండని అనుకుంటారని కూడా అంటారు. అంటే నేనేమంటున్నా అంటే అట్లా మాట్లాడడానికి ఈజీగా ఏదైనా మాట్లాడొచ్చు. కాకపోతే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడ్డది, వాళ్ళు కూడా కొన్ని అన్ని వెసులుబాట్లు చూసుకొని చేసుకుంటారు కదా, కొంచెం ఓపిక పడదాం అనుకున్నాం. ఆల్రెడీ ఈ మధ్యన 2 సార్లు 3 సార్లు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పెద్ద ఎత్తునే మా వాయిస్ వినిపించడం జరిగింది, దీక్ష కూర్చోవడం జరిగింది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక సరిపోయింది, వీళ్ళ నుంచి ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ పోయి మహారాష్ట్ర కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ అన్ని అమల్లో పెట్టినట్టుగా అక్కడ పోయి ఏదో చాలా ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. అదే రేపు మేము మహారాష్ట్రలో పోయి నిలదీస్తాం, రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ ఫస్ట్ తరిమి కొట్టడానికి బీజేపీ వాళ్ళం సిద్ధమవుతాం. నువ్వు ఫస్ట్ తెలంగాణలో ఏం ఉద్ధరించినావు, ఇక్కడ వచ్చి నువ్వు అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అని అక్కడ తయారవుతారు, ఏం ఊరుకోరు. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కదా, మేము కూడా స్టార్ట్ చేసి అతను అక్కడ నుంచి తరిమి కొడతాం, మళ్ళీ తెలంగాణ వరకు ఊరుకొచ్చేటట్టు చేస్తాం. ఓకే, ఇప్పుడు సరే ఓవరాల్ గా చెప్పండి, అంటే ఇప్పుడు ఈ యొక్క 1 year పీరియడ్ లో మీరు హానెస్ట్ గా చెప్పండి, రేవంత్ రెడ్డి అనుకున్న తీరులో మంచి చేసిండట? ఏం చేసిండు? పోయిన దొర వచ్చేసేమో, పోయిన కేసీఆర్ అనేటువంటి ఒక దొర వచ్చేసేమో వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగుపడేటువంటి వ్యవహారాలు చేసుకున్నాడు. ఓకేనా? మళ్ళా ఆయన ఏదో చేస్తే, ఆయన ఏం చేస్తలేడు, నేను ఆయనని ఇట్లా చేస్తా, కేసీఆర్ మెడలు ఉంచుతా, వంగబెడతాంతా, గుద్దుతా అని ఆయన యాసలో ఆయన భాషలో ఈయన మాట్లాడేసి ప్రజల్ని ఆకట్టుకొని 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు, అదన్నాడు ఇదన్నాడు, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నాడు. ప్రజలు కూడా నిజంగా కూడా వాళ్ళని నమ్మిండ్రు. అంటే వాళ్ళ అబద్ధాలు, అంటే ఒకటి ఏమవుతుందంటే అబద్ధం అంట చూస్తుండగా మొత్తం వ్యాపిస్తుందట. నిజానికేమో బట్టలు ఉండేయట, అబద్ధానికేమో రంగురంగుల బట్టలు వేసుకొని ఏది పడితే అది మాట్లాడిన రేవంత్ రెడ్డి. తొందరగా ప్రజలకు రీచ్ అయింది. నిజం అనేది ఎప్పుడు తేలింది? 11 నెలలైనాక తేలింది అన్నట్టు. ఈయనదంతా అబద్ధమో నిజం మెల్లగా వస్తుంది బయటకు. ఈయన అబద్ధాలన్నీ తొందరగా అప్పుడు ప్రజలు నమ్మిండ్రు, కానీ ఇప్పుడు అర్థమైపోయింది. అబద్ధపు రంగుల బట్టలు వేసుకున్నందుకే వీళ్ళు గెలిచారు 100%. అంటే అబద్ధపు రంగులు 6 ప్రధానమైనటువంటి 6 రంగులు ఒకటేసుకున్నాడు. అట్లనే 20 దాకా 18 దాకా హామీలు ఇచ్చాడు, ఏది నెరవేర్చిండు? అసలు నేనేమంటున్నా, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని ఒక్క నిమిషం ఇప్పుడు అబద్ధం, నేనేమంటున్నా అబద్ధమే తొందరగా సక్సెస్ అవుతుంది అనమాట. నిజం చెప్తాను. నేనేమంటున్నా అంటే 10 ఏళ్ల నుంచి మేము ఇచ్చినటువంటి పాలన చూస్తున్నారు ప్రజలు. మీదైతేనేమో పాలన పరంగా అభివృద్ధి. నేనేమంటున్నా అంటే మేము ఇచ్చిన మాటలు ఏవి తప్పించుకున్నాం? మేమేమైనా తప్పించుకున్నామా? మేము ఏదైనా గ్యారెంటీలు ఏమైనా ఇచ్చి మేమైనా అబద్ధాలు ఆడామా? అది తప్పు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మాట మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటున్నా అంటే నేనేమంటున్నా వీళ్ళు అబద్ధపు గ్యారెంటీలు. మేము ఏ అబద్ధపు గ్యారెంటీలు ఇచ్చినాం? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్నాం. అంతిమ టైం వరకు కూడా ప్రతి బీజేపీ కార్యకర్త అదే ధోరణిలో పనిచేస్తారు. దేశం మొత్తానికి నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే ఒక మాట గుర్తొస్తుంది మేడం, ధన్ 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 అని ప్రతి ఒక్కరి ఖాతాలలో డబ్బులు పడతాయని అన్నారు కదా మేడం. ఈ యొక్క కరెన్సీని తీసేస్తే ఓల్డ్ కరెన్సీని పడ్డాయా మేడం? ఇది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ధన్ ధన్ అనేది ఎవరో మొన్నటిదాకా ఐటీ మినిస్టర్ అదే మాట మాట్లాడుతుండే, ధన్ 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 అనేసి. ప్రజలకు తెలుసు ధన్ 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 అంటే మొత్తం నల్ల డబ్బు వచ్చి ఏం పడదు. అర్థమవుతుందా? ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళకి పడతలేవా? 0 బ్యాలెన్స్ లో డబ్బులు పడలేదా? గ్యాస్ పైసలు రాలేదా మహిళలకి? అనేకంగా వచ్చినాయి. నల్లధనం ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళకి తెలుసు, నిజాలు ఏందని తెలుసు.
వాళ్ళు ఏదో తప్పిపుచ్చుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లడం కోసం అనేది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. తేవాల్సినంత తేగలిగిండు, ఇంకా తెస్తాడు కూడా. అంటే వీళ్ళ అకౌంట్లలో పడతాయి ఇవన్నీ. పిచ్చి పిచ్చి ప్రచారాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయలేదా? 6 గ్యారెంటీల గురించి చేయలేదా? ఏది అమలు పెట్టగలుగుతున్నాడు? ఏమన్నాడు? లంక బిందెలు ఉన్నాయా అనుకున్నా, పోయిన గవర్నమెంట్ లో తీరొచ్చి చూస్తే లంక బిందెలు ఏం లేవు, అందులో ఏం లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి అన్నాడు. సార్ మీ అభిప్రాయం చెప్పండి మేడం. లంక బిందెల పైన నిజంగా అంటే ఆయన అన్న మాటను మీరు ఏకీభవిస్తారా? అంటే కేసీఆర్ అప్పులు చేసిండు అనేది ఆయన మాట, అప్పులు చేసి నేను అభివృద్ధి చేసిన అని కేసీఆర్ మాట. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటారు? నేనేమంటున్నా అంటే లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అని చెప్పేసి గాలి మాటలు మాట్లాడడం ఫస్ట్ రేవంత్ రెడ్డి తప్పు మాట. నీకు అనిపిస్తలేదా? నేనేమంటున్నా, ఏం లేవు. ఆయన చేస్తుందే దొంగతనం, దొంగ పనులు ఆయన చేస్తుందే. అసలు ప్రజలకు సరైన పాలన, అన్ని మీద కథలు పడ్డారు. ఈ ధరణి అనే విషయం కావచ్చు, అనేక అంశాల మీద తప్పుడు నిర్ణయాలు కేసీఆర్వి. ఎందుకంటే ధరణి అంశానికి వెళ్తే అసలు అంతుబట్టనంత ఇబ్బందులు పెట్టిండ్రు రైతులను, చాలా మందిని. ఎప్పుడో వెనకట, ఇప్పుడు ఇదే చాలా మంది దొరలు వెనకట ఊర్లలో భూములు జాగాలు అమ్ముకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇప్పుడు ఈ ధరణి పేరుతో పోతే మళ్ళీ వాళ్ళే ఓనర్లు అయినారు. అంటే పేదవాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎటుపోయినా ఏమైనట్టు ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బందులు. ఇవన్నీ మళ్ళీ దొరలు బతికించుకొని చేసుకున్నటువంటి వ్యవహారాలు అవన్నీ కూడా. ధరణి అనేది చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు, అనేక అంశాల మీద. ఇవన్నీ 1, 2 కాదు. పోయినటువంటి గవర్నమెంట్ చాలా తప్పులు. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఏమో చేసి ఆయన ఈతాకు తింటే ఈయన తాటాకి తింటుండు గంతే. ఇక్కడ ఈతాకు అయిపోయినా అటు పోయిండు, తాటాకైనా ఈయన మొదలైండు. కానీ ఈయనతోనేం కాలేదు, ఆయనతోనేం కాలేదు. మరి ఏ ఆకు తినకుండా జనాలకు వడ్డించేది ఎవరు? నేనేమంటున్నా అంటే, బంగారు తెలంగాణ కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి అవుతుంది. ప్రజలు ఇంకా వాళ్ళకు తెలుసు, రేపు ఎలక్షన్స్ వచ్చిన భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. ఎందుకో తెలుసా? 100%. ఎందుకంటే 100%. ఇప్పుడు ఏవే వాగ్దానాలు చేసిండు, ఏవి నెరవేర్చలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇవన్నీ మాయ మాటలు, వీళ్ళతోనే అయ్యేది లేదు పోయేది లేదని ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేసినా అవి నెరవేర్చేంత వరకు మేమే ఊరుకోము, వాళ్ళు వెనకబడతాము. ఎప్పుడైతే మేము గవర్నమెంట్ మీద మేము యుద్ధం మొదలు పెడతాం, ప్రజలు ఆటోమేటిక్ గా మా వెనకాల వచ్చేస్తారు. కానీ మీరు ఇప్పటికిప్పటికి ఎలక్షన్ పెట్టినా మేము గెలుస్తాం 100%. 20 ఏళ్ల దాకా ఇక కేసీఆర్ దే ఇక్కడ రిజర్వ్డ్ తెలంగాణ అని వాళ్ళు అంటా ఉన్నారు. అవునా? వచ్చింది జనాలకు. మరి ఎందుకు పోయిండు మొన్న అంటున్నా? ఎందుకు ఇంటికి పోయిండు? సప్పుడు గంట ఇంటికి ఎందుకు పోయిండు? ఇంత పెద్ద గొప్ప నాయకుడు కదా, బిడ్డను జైలుకి ఎందుకు పంపించుకున్నాడు? ఇంత పెద్ద నాయకుడు కదా. మీరే జైలు వేసిరుగా మేడం? మా చట్టం మా చేతిలో ఉందా? తప్పు మాట్లాడుతారు. నేనేమంటున్నా అంటే, వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ యొక్క వ్యవహారం కరెక్ట్ లేకనే ఈ రోజు ఇన్ని తప్పులన్నీ వాళ్ళ చుట్టూ చుట్టుకున్నారు. మాకు తెలియదు, అది చట్టం చెప్తుంది. చేసిందా? నేనేమంటున్నా అంటే, మాకు అవన్నీ తెలియదు. చట్టం నేను కూడా రాజకీయ నాయకురాలుగానే చెప్తున్నా. అదంతా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మాకు సంబంధం లేని విషయం అనమాట. స్కిప్ చేస్తున్నారు. ఏం లేదు అంటే, పెద్ద నాయకుడు ఇంటి ఆడబిడ్డనే జైలుకు పంపించుకున్నాను, ఇంకెట్లా పెద్ద నాయకుడు అవుతాడు? బయటకు వచ్చింది కదా మేడం. నేనేమంటున్నా అంటే, బయటకు వచ్చిందా లోపల ఉందా ఇదంతా కాదు. ఒక రోజు పోయినా పోయినట్టే, 3 నెలలున్నా ఉన్నట్టే. అంటే ఇంత పెద్ద నాయకుడు, నీ ఇంటి ఆడబిడ్డ జైల్లో కూర్చుంది అంటే నీ నాయకత్వం ప్రజలకు కూడా నువ్వు అసలు నాయకత్వమే ఇచ్చినావు. నువ్వు ఎట్లా పడితే అట్లా వైన్స్లు, ఎట్లా పడితే అట్లా బార్ షాపులు, ఎట్లా పడితే అట్లా మద్యం ఏరులై బారినటువంటి తెలంగాణని ఇచ్చినావు. ఎంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు, ఎంతమంది పుస్తలు తగినాయి ఇవాళ మద్యం మీద. ఇదంతా ఏంది? నువ్వు బంగారు తెలంగాణ అంటే తాగి ఊగి పడిపోయి రోడ్ల మీద ఉండే తెలంగాణ కోరుకున్నారు ప్రజలు, కాదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పేసి 1,00,000 కోట్ల అవినీతి చేయమని చెప్పారా? కేసీఆర్ చేసిందా, కవిత చేసిందా మేడం? కవిత చేసిందా, కేసీఆర్ చేసిందా? నేనేమంటున్నా అంటే, ఎవరు చేసిరా నాకు తెలియదు. తండ్రిగా నీ బాధ్యత, నీ కుటుంబాన్ని, ఇప్పుడు కుటుంబానికి ఏ చిన్నగా మేలు జరిగినా, శుభం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా ఎవరిది బాధ్యత? తండ్రి, పెద్దలదే కదా. మరి అంత పెద్ద మొత్తం దేశానికే ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడు కదా కేసీఆర్. మరి బిడ్డని ఎందుకు జైలు పంపించుకునే స్థితి వచ్చింది? నరేంద్ర మోడీ అని అంటే ఆధారాలు లేకుండా, ఏం లేకుండా పర్సనల్ టార్గెట్ చేసి పంపిస్తారా జైళ్ళకి? ఎట్లా మాట్లాడతారు? రేపు నీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తే పోతావా? ఏదో ఒకటి ఉంటేనే కదా. ఏదో ఒకటి ఉంటే ఆరోపణ లేకపోతే ఆధారాల. నేనేమంటున్నా అంటే, ఏదో ఒకటి లేకుండా అంత అగాధంగా అయితే జైల్లో పెట్టరు కదా. ఇవన్నీ నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మాటిచ్చి నమ్మి మోసం చేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డిగా కాంగ్రెస్ గవర్నమెంట్
6 గ్యారెంటీలు, ప్రధానంగా 6 గ్యారెంటీలు, తర్వాత ఏమి ఇంకా ఒక 20 గ్యారెంటీలు ఉన్నట్టున్నాయి బహుశా. ఏది కూడా చేయలేరు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ కాగానే మేము లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, లంక బిందెలు అంత ఉన్నాయి అనుకున్నాం, ఏమీ లేదన్నప్పుడు నువ్వు ఫెయిల్. ఇక్కడ నీకు మొత్తం శ్వేతాపత్రం నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత పోరనాడుతో కూడా చెప్తాడు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిండు కేసీఆర్ అని చెప్పేసి. నువ్వు ఆ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? అప్పుడు నీకు తెలియదా? నీకు ఇక్కడ లంక బిందె లేదు, అక్కడ నీకు గవర్నమెంట్ లేదు, మరి ఎట్లా హామీలు నెరవేరుస్తా అనుకున్నావు? అంటే ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి. ఇది ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైంది కూడా. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, రేవంత్ రెడ్డి ఏందో చూస్తారు, కాంగ్రెస్ ఏందో చూస్తారు అని వాళ్ళు అంటా ఉన్నారు. మళ్ళీ చూద్దాం 4 ఏళ్ళ టైం వరకు ఇంకా మరి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు చూద్దాం. ఓపికతో పడదాం. 4 ఏళ్ళు ఉంటుందా, ఏడాది ఉంటుందా, గవర్నమెంట్ ఎట్లుంటుందని చూద్దాం. అవకాశాలు ఉన్నాయి మేడం, పోయే అవకాశాలు. నేనేమంటున్నానంటే 4 ఏళ్ళ ఏడాదా ఏంది, దేనికి శాశ్వతం ఏం లేదు. ఎప్పుడు ఏ నిమిషం ఏమవుతుంది అనేది ఎవరి చేతులు ఏమన్నా ఉంటుందా? మనం దేవుళ్ళమా? కాదు కదా. ఏం జరుగుతుంది చూద్దాం. నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను మేడం మిమ్మల్ని, అంటే మీ పర్సనల్గా మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు కదా, అంటే ఏదో పార్టీ సిద్ధాంతాలు లేకపోతే డెవలప్మెంట్ పరంగా ఇట్లా జాయిన్ అయ్యారా, లేకపోతే హిందుత్వ ఎజెండా తోటి అట్లా జాయిన్ అయినరా? మేము 2013లో జాయిన్ అయినాం. నేను సోషల్ టాయిలెట్స్ కొరకు అనేసి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో 23 కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఏదైనా సమస్య ఉంటే దాని మీద ప్రశ్నించడం. ఎందుకంటే మా ఫాదర్ వచ్చేమో యూనియన్ లీడర్ హస్బెస్టర్ ఫ్యాక్టరీకి, మా హస్బెండ్ వచ్చేసేమో విప్లవాల నుండి వచ్చిన ఆయన. అంటే ఆటోమేటిక్గా నాకు కూడా కొంత ఎప్పుడు కూడా ప్రశ్నించేటువంటిది, ఇప్పటికి కూడా అదే అనమాట నా తత్వం, ప్రశ్నించడమే. ఎవరన్నా కానీ ఏదన్నా కానీ అది తప్పు అనిపిస్తే నేను ప్రశ్నిస్తాను. అది వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నాకేమి మెచ్చుకుంటారా, తిడతారా, ఇవన్నీ నాకు అవసరం లే. నేనుండే తీరే నేనుంటా. ఎవరి మెప్పులో ఎవరి అవసరాలు నాకు లేదనుకుంటా. నాకు నేనుగానే నా వ్యక్తిత్వంగా నేను గొప్పగా ఉండాలని నేను కోరుకుంటా, అంతే. అట్లా సోషల్ టాయిలెట్స్ కొరకు ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆ టైంలోనే మేము పార్టీలోకి కూడా రమ్మని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణన్న కావచ్చు, వీళ్ళందరూ పిలవటం జరిగింది. వేరే ఇతర పార్టీలు కూడా పిలిచారు, కానీ ఇందులోకే పోదాం. ఎందుకంటే రానున్న నా హస్బెండ్ది కూడా చాలా చాలా విజన్ ఉన్న వ్యక్తి అనమాట. తో పాటు చాలా ముందు చూపు. అసలు రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ అవుతారు దేశానికి, అద్భుతమైన పాలన భారతదేశానికి అందిస్తారు అనేది ఆయన యొక్క అనాలిసిస్. కాబట్టి నన్ను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళమని చెప్పాను. హిందుత్వము. మీ హస్బెండ్ గారు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవారని తెలిసింది. అవును. మరి ఎట్లా సెట్ అయింది మేడం? అవును. ఇప్పుడు అంత్యోదయ ఏంది? అంత్యోదయ మీనింగ్ ఏంది? జనాలు బాగుండాలి, అంతే. అల్టిమేట్ గా ఏం కోరుకున్నా జరగాలి కదా. మావోయిస్టుల భావం వాళ్ళ అంతిమది ఏంటి? జనాలకు మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అంతే కదా. అంటే ఈరోజు వాళ్ళదొక ఏజెండా, వీళ్ళదొక ఏజెండా, కానీ రెండు క్వైట్ ఆపోజిట్ కదా. నేనేమంటున్నా అంటే ఈరోజు వాళ్ళు కోరుకున్నది కూడా ప్రజలు బాగుండాలనేసి, వాళ్ళు కోరుకున్నది కూడా అంత్యోదయ సిద్ధాంతం ఉన్న వాళ్ళే. కాకపోతే వాళ్ళు వచ్చేసేమో తుపాకులు బట్టి అడవులోకి వెళ్ళిండ్రు, వీళ్ళేమో కలం బట్టి ప్రజల మధ్యలోకి వచ్చారు. అంటే ఈరోజు కలం అనేది గొప్పది. కలం అనేటువంటి ఒక కళ, ఒక పెన్నుతో రాసింది చరిత్రలో నిలబడింది. ఈరోజు వాళ్ళు తుపాకీ బట్టి రక్తంతో చూసిరు కాబట్టి చరిత్రలో వాళ్ళు నిలబడలేకపోయినరు. అంటే ఎంచుకున్న మార్గాలు వేరు, కానీ అంతిమంగా పేద ప్రజల కోసమే అన్నమాట అని నా ఒపీనియన్ అది. కాబట్టి మా హస్బెండ్ కూడా దీన్నే బిలీవ్ చేస్తున్నాడా మేడం ఇప్పటికే? 100%. అంటే ఈ ఏదో మార్పు కోసమే తప్ప హిందుత్వ భావజాలం లేదు. హిందుత్వ భావం ఎందుకు ఉండదు? నేను హిందూ బిడ్డగా హిందుత్వ భావం 100% అది కూడా ఉండదు. అరే అదెందుకు ఉండదు? భలే చెప్తావు. హిందుత్వ భావం లేకపోతే నేను హిందూ బిడ్డను ఎట్లయితా? అంటే పర్టికులర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి నేనేమంటున్నా అంటే అదొక అంశం. హిందుత్వవాదం ఒకవైపు అయితే, మంచి పాలన, మంచి దేశానికి రేపు ఒక ఆణిముత్యం లాంటి ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే మనం కూడా గొప్పగా ఉంటామని చెప్పి, అంటే ఈరోజు ఒక తులసి వనం లాంటి ఒక భారతీయ జనతా పార్టీలో నేను ఒక తులసి మొక్కగా ఉండాలన్న ఆశయంతో నేను రావడం జరిగింది. సరే మేడం, అంటే మీరు హిందుత్వం గురించి చెప్పారు కనుక, కాకపోతే భారతదేశం మొత్తంలో మీ భారతీయ జనతా పార్టీ పైన ఉన్న ఒక ముద్ర ఏంటంటే, అసలు ఈ బీజేపీ నడిచేదే ఈ హిందూ ఎజెండాతోని, హిందువుల పైన ఈ సెంటిమెంటల్గా
అంతే తప్ప ఒకవేళ ఇది లేకపోతే మనుగడ లేదు మీ పార్టీకి అంటారు. ఇప్పుడు హిందుత్వం మీద నడుస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే తప్ప? హిందూ దేశంలో పుట్టినప్పుడు హిందుత్వవాదం తీసుకుంటే తప్పేంది? ఒక రిలీజన్ ఎత్తుకోవడం ఎంతవరకు? నేనేమంటున్నా అంటే ఈరోజు ఇంత పెద్ద ప్రపంచంలో ఉన్నదిలో ఒకే ఒక దేశం, హిందూ దేశం, భారతదేశం. అవును. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో హిందువుగా పుట్టి, హిందూ అని చెప్పుకోవడంలో, హిందూ కోసం కొట్లాడడంలో, హిందూ గురించి బతకడంలో, హిందువుగా బతకడంలో ఇతరులకున్న బాధ ఏందని నేను అడుగుతా. అసలు దీని గురించి చర్చ ఎందుకని నేను అంట. నీ ఇష్టం, నువ్వు క్రిస్టియన్గా ఉన్నావు ఉండు, నిన్నెవరొద్దు అంటున్నారు. నువ్వు ముస్లింగా ఉన్నావు ఉండు, నిన్నెవరొద్దు అంటున్నారు. కానీ హిందువుల మీద ఎందుకు పడి ఎడవాలి అంటున్నా. హిందుత్వ వాదం గురించి ఎందుకు మాట్లాడాలి అంటున్నా. స్పెషల్ గా బీజేపీ వాళ్ళు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారు కనుక ఈ రకంగా మాట్లాడతారు అనేది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దేవుణ్ణి రాజకీయం చేస్తున్నారు, దేవుణ్ణి ఇట్లా చేయట్లేదా మేడం? నేనేమంటున్నా అంటే అరే నేను అడుగుతున్నా, చేయట్లేదా? చేయట్లే. మేము మా దేవుళ్ళని మేము చెప్పుకుంటున్నాం. రాముడి గురించి చెప్తాం, కృష్ణుడి గురించి చెప్తాం, దుర్గామాత గురించి చెప్తాం. మా దేవుళ్ళ గురించి మేము మాట్లాడొద్దా? ఒక ఇంటికి పోయి ఓటు అడుగుతాం మేడం. అవును. అమ్మ నేను ఈ పాలన చేస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఒక ఓటు అడుగుతాం. అడిగి జై శ్రీరామ్ 100% అంతా హిందుత్వం, నేనేమంటే జై శ్రీరామ్ అని ఇప్పుడు కూడా ఈ రకంగా చెప్పడం. నేనేమంటున్నా అంటే నేనంటే ఇప్పుడు కూడా అంట జై శ్రీరామ్ అనేసి, జై శ్రీరామ్ ని జై శ్రీరామే అంటాం. ఇది ఎందుకంటే మేము హిందువుగా. మేడం కానీ పర్టికులర్ గా ఓట్లు అడిగే జనాల దగ్గర రిలీజన్ ని ప్రేరేపించడం వల్ల నేనేమంటున్నా, సరే వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఇప్పుడు అట్లా చెప్పిరా. జై శ్రీరామ్ అనేది ఎవరమైనా అంటాం, అది జెర్సీ పక్కన పెట్టేద్దాం మనం. కానీ మన హిందువులకే ఓటేయాలి ఇటువంటి చెప్పడం చెప్తే తప్పేముంది అంటున్నా. ఏమన్నా ఆదివారం రోజు చర్చిలు పెట్టేసి అందరినీ పోగు చేసుకొని వాళ్ళకు పేద వర్గాలను పిలుచుకొని ఇంత కమ్మటి భోజనం పెట్టి వాళ్ళని మాయ చేసి క్రిస్టియన్ మతంలోకి లాగుతున్నారు. అట్లా మేము ఏమైనా చేస్తున్నామా? ఒక మాటే కదా జై శ్రీరామ్. ఇది నేనేమంటున్నా అంటే అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారు. హిందూ అమాయకుల్ని మోసం చేస్తా ఉన్నారు. క్రైస్తవులు చేస్తున్నారు. ఓన్లీ క్రైస్తవులా? ముస్లింలు కూడా? ముస్లింలది ఇప్పుడు వాళ్ళది వేరు. మరి ఇదైతే గ్రామానికి చర్చిలు కడుతున్నారు. గ్రామానికి చర్చిలు కట్టేసి పేద వర్గాల చర్చిలు. నేను కట్టొద్దని నేను చెప్పట్లేదు, కట్టుకోవాలి, తప్పులేదు ఇక్కడ. కానీ నువ్వు అంటున్నావు కదా వాళ్ళు కట్టుకోద్దా, తప్పలేదా అంటున్నావు కదా. మేమంటే తప్ప, మరి ఎందుకు అడుగుతున్నావు? ఓట దగ్గర ఎందుకని? నువ్వు విన్నావా? నువ్వు చూసినావా? ఒక వీడియో చూపెట్టట్లేదు. అరే రామశంకర అంటే వాళ్ళు కట్టుకోవద్దా, వాళ్ళు మాట్లాడొద్దా? మరి మేము మాట్లాడొద్దా? మేము మాట్లాడితే తప్పు వచ్చింది, వాళ్ళు కట్టుకొని వాళ్ళు అన్ని చేస్తే తప్పులేదా? అసలు ఇలాంటి టాపిక్ ఇలాంటి అన్ని ఎంతసేపు అసలు అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే వ్యవహారాలు తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ అంతే తప్ప ఈ బీజేపీ మతాలపైన దీనిపైన ఏం నడవదు. నేను ఏమంటున్నా అంటే మతాలను రెచ్చగొట్టవలసిన అవసరం మాకు లేదు. భారతదేశంలో అందరం కూడా సమానులమైనటువంటి. నేను ఏమంటున్నా, ఫస్ట్ నినాదమే మాది సబ్కా సాత్ సబ్కా వికాస్. ఓకేనా? ఇంకా అసలు నువ్వు ఈ కులమా ఆ కులమా? ఇప్పుడు మేము ఫ్రీ రేషన్ ఇచ్చినాం, మీరు క్రిస్టియన్ అని ఎవరికైనా ఆపేశామా? వీళ్ళు ముస్లిం అని ఎవరికైనా ఆపేశామా? ఎవరికేం ఆపలేదు కదా. అందరం సమానమే ఇక్కడ. స్వేచ్ఛగల్ల దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే. పూర్తి స్థాయిలో స్వేచ్ఛగల్ల దేశం ఇది. అదే పాకిస్తాన్లోకి వెళ్ళేసి నువ్వు రాముడి గుడి కట్టు ఊకుంటారేమో చూద్దాం. కానీ ఇక్కడ ఏది చేసినా చెల్లుబాటు అయ్యేటువంటి దేశం ఏదైనా ఉంది, స్వేచ్ఛగల స్వచ్ఛమైన ఒక భారతదేశం మాత్రమే. ఇందుకు అందరు కూడా ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ భారత మాతకును ఈ గడ్డ మీద పుట్టినందుకు భూదేవికి దండం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, గొప్ప దేశంలో పుట్టినామని. అర్థమైందా? సరే మేడం, అంటే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. అంటే ఇది ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉన్నది. మామూలుగా మనం సినిమాలలో వింటుంటాం, ఇట్లా ఒక ఆడపిల్ల ఒక హీరోయిన్ ఎదగాలంటే ఏమైనా చేయాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి, ప్రొడ్యూసర్లకి వాళ్ళు చెప్పింది వినాలని ఉంటుంది. నేను చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరు బాగా కష్టపడ్డారు. ఇప్పటి నుంచి కాదు, 2013 నుంచి వెళ్ళి పార్టీలో చేరి మీరు కృషి చేసిరు. నాకు సార్ కూడా తెలుసు, ఆయన ఇన్స్పైర్ అయ్యి మీరు ఉద్యమాలు చేసుకుంటే ఈ స్థాయికి వచ్చారు. బట్ అందరూ మీలా కష్టపడే వస్తారా, లేకపోతే రాజకీయంలో కూడా ఇటువంటి కమిట్మెంట్స్ కూడా ఉంటాయా? అసలు తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు ఇలాంటివి ఒక మహిళ గురించి, ఏ మహిళ గురించి అయినా ఇట్లాంటివి డిస్కషనే కరెక్ట్ కాదని నేను